నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం అవంతి సీడ్స్ ఫుడ్ పాయిజన్ బాధితులకు సేఫ్ జోన్ లోనే ఉన్నారు గత శనివారం ఫ్యాక్టరీలో ఫుడ్ పాయిజన్ కు 35 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు అయితే కంపెనీ యాజమాన్యం గుమ్మనంగా వ్యవహరించింది మూడో కంటికి తెలియకుండా అస్వస్థత బారిన పడ్డ కార్మికులను జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది లైసెన్స్ ఉన్నంత మాత్రాన ఏదైనా ఎమర్జెన్సీలో మేము విజిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయం తెలిసిన వెంటనే డిఎంఎన్హెచ్ఓ గారితో నేను కూడా రావడం జరిగింది మై సెల్ఫ్ బి శ్రీనివాస్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ డిఎంఎన్హెచ్ఓ గారి ఆధ్వర్యంలోనే ఆ క్యాంటీన్ ఆయన కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ హిస్టరీ తీసుకోవడం జరిగింది ఆల్ ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ చాలా మైనర్ ఫుడ్ పాయిజనింగ్ ఎఫెక్టెడ్ దాదాపు 25 to 30 హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చారు ఇప్పుడు 12 మంది ఉన్నారు వాళ్ళని కూడా సాయంత్రం రేపు ఉదయం రిలీవ్ చేస్తూ ఉన్నారు ఈ కాజ్ కనుక్కోవడం కోసం డిఎంఎన్హెచ్ఓ గారు డాక్టర్స్ పెథాలజిస్ట్ వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి క్యాంటీన్ని ఆ పరిసరాలను పరిశీలిస్తాం దాని ప్రకారం చర్యలు తీసుకోవడం మనం సెంట్రల్ ఎఫ్ఎస్ఎస్ఐ కూడా ఇంటిమేట్ చేస్తాం ఒకవేళ వాళ్ళ ఫాల్ట్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని రికమెండ్ కూడా చేస్తాం స్టాఫ్కి లోన ఫుడ్ సైజ్ తీసుకుంటే కొంతమంది బయట నుంచి బిర్యానీ తెప్పించుకున్నారు కొంతమంది బయట నుంచి బిర్యానీ తెప్పించుకున్నారు తిన్నారు కొంతమంది లేడీస్ అలానే అక్కడ ఉండే ఫుడ్ కూడా కంటామినేట్ అయింది అని చెప్పేసి అనిపిస్తాం ఎందుకంటే వాంతులు కొంతమందికి విరోచనాలు కడుపు నొప్పి రావడం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం శనివారం పొద్దు నుంచి జాయిన్ ఉన్నారు శనివారం ఆదివారం వైద్యం చేయడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు ఎక్కువ మందిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ హాస్పిటల్లో వైద్యం జరుగుతున్న వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది వాళ్ళందరూ క్వాలిటీ కంట్రోల్ వేరే వర్క్స్ చేసే వాళ్ళందరూ ఎంప్లాయీస్ సో వాళ్ళందరూ హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది చూడడం జరిగింది దీని తర్వాత అక్కడ కూడా వెళ్తాము కంపెనీకి కూడా వెళ్ళి అసలు ఎలా ఉంది మెస్ ఏంటి అనేది చూస్తాము అలానే ఇక్కడ నుంచి స్టూల్ శాంపిల్స్ అలానే వాటర్ శాంపిల్స్ అన్నీ కూడా తీసి టెస్టింగ్కి పంపిస్తాము అయితే ఇదంతా ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి